హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లీస్ డైరీ బై వాయిస్ ఆఫ్ వల్లి. ముందుగా నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వారైతే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే కార్తీక పురాణం అధ్యాయాలన్నీ మీకు నోటిఫికేషన్లలో వస్తాయి. కార్తీక పురాణము 13వ అధ్యాయము 13వ రోజు త్రయోదశి తిథి. ఈ రోజున పరమ పవిత్రమైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమైన సాలగ్రామ దానం చేయదగిన రోజు. ఈ రోజున రాత్రి భోజనము ఉసిరి తినరాదు. ఈ రోజున దక్షిణ తాంబూలాదులతోటి పరిమళమైన పుష్పాలను అంటే పువ్వులను దానం ఇవ్వాలి సద్బ్రాహ్మణునకు. పువ్వులు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. అలాగే శాలిగ్రామము అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ఆత్మ. అంటే శ్రీ మహావిష్ణువు అందులోనే కొలువై ఉంటారు. అందుకనే లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువును దానమిస్తున్నట్టు. పరిమళ పుష్పములు అంటే సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపాలు. 13వ అధ్యాయము కార్తీక పురాణము 13వ అధ్యాయము కన్యాదాన విశిష్టత. నేను చెప్పాను కదా, ఆడపిల్ల లక్ష్మీ స్వరూపము, అందుకనే కన్యాదాన విశిష్టత 13వ రోజు అధ్యాయము. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో, ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం గొప్పదనం ఎంత చెప్పినా ఇంకా ఎంతో చెప్పవలసింది ఎంతో కలిగి ఉంటుంది. ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుంది అని చెప్పాను కదా. ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసినది నదీ స్నానం, అలాగే దీపారాధన, సమారాధన. ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు. అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయటం ఎంతో మంచిది. ఉపనయనం చేయటానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ తాంబూలములను ఇచ్చి ఉపనయనం చేయించినా సరే ఉపనయనం చేసిన సత్ఫలితమే లభిస్తుంది. ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది. వ్యభిచార దోషం నశిస్తుంది. నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది. వీటన్నిటికన్నా అత్యధిక ఫలప్రదాయకమైనది కన్యాదానం. ఈ దానం వలన తాను తన పూర్వీకులు అందరూ తరిస్తారు. ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసం చెబుతాను విను. పూర్వం వంగదేశంలో సూర్యుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడి భార్య లేడి కన్నుల వంటి అందమైన కన్నులు గలది. సూర్యుడు శత్రురాజుల వలన దాయాదుల వలన తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకొని భార్య సమేతుడై అడవిలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ దంపతులు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు. కొంతకాలానికి వాళ్లకు ఒక ఆడపిల్ల పుట్టింది. తల్లిదండ్రుల లాలనలో పెరుగుతూ ఆ ఆడపిల్ల రూపవతి, గుణవతి, యవ్వనవతి అయింది. లావణ్యాదులతోటి యవ్వనవతి అయింది. అందచందాలు గల ఆ రాజకుమారుని చూసి ఒక మునికుమారుడు మోహించాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. రాజు అతనితో, మునికుమారా, నీ కోరిక అంగీకరించదగినదే, కానీ ప్రస్తుతం నేను సమస్తము పోగొట్టుకొని కందమూలాలను తింటూ కాలం గడుపుతున్న వాడిని, పరమ నిర్భాగ్యుడిని, అష్టకష్టాలు పడుతున్న వాడిని. నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా కుమార్తెని నీకిచ్చి వివాహం చేస్తాను అన్నారు. అప్పుడు ఆ మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించుకొని సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలను మహారాజుకి ఇచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి కుమార్తెను తీసుకొని మునికుమారుడు వెళ్ళిపోయాడు. మహారాజు మునికుమారుడికి ఇచ్చిన సంపదలతోటి ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవించుటకు అవసరమైన వస్తువులను కొన్నిటిని సేకరించుకుంటూ భార్యా సమేతుడై సుఖంగా బ్రతుకు గడుపుతున్నాడు. మరి కొంతకాలం గడిచింది. ఆ మహారాజు దంపతులకు మరొక కుమార్తె పుట్టింది. రాజు చాలా ఆనందించాడు. ఆ బాలిక కూడా పెరిగి పెద్దదైంది. యుక్త వయసు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనుకున్నాడు ఆ రాజు. అనే ఆలోచనలోనే ఉన్నాడు ఆ మహారాజైన సూర్యుడు. ఇంతలో యతీశ్వరుడు అనే ఒక మునీశ్వరుడు నర్మదా నది స్నానానికి తపతి తీరం నుండి బయలుదేరాడు. సూర్యుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. సూర్యుడిని కలుసుకొని అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆ మహారాజు, మునిపుంగవ, నేను వంగదేశానికి అధిపతిని. నా పేరు సూర్యుడు. నా రాజ్యము శత్రువుల కారణంగా పోయింది. కనుకనే నేను అడవుల పాలయ్యాను. దరిద్రం కన్నా గొప్ప కష్టము, పుత్రశోకానికి మించిన దుఃఖము, భార్యావియోగ సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు. నాకు 2 కుమార్తెలు. ఒక కుమార్తెను కొంత ధనం తీసుకొని ఒక ముని కుమారునికి ఇచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతున్నాను. చిన్న కుమార్తెను కూడా ఎవరికైనా ధనం ఇచ్చిన వానికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు.
అప్పుడు ఆ యతీశ్వరుడు, మహారాజా అదేమి పని? కన్యను అమ్మడం మహాపాతకం. ఆ ధనంతో చేసే దైవ కార్యాలు, పితృకార్యాలు నిరుపయోగములు. నీకు నరకమే సంప్రాప్తిస్తుంది. పుత్ర సంతానం కలగదు. దేనికైనా ప్రాయశ్చిత్తం అంటూ ఉంది, కానీ కన్యా విక్రయం చేసిన వాడికి ప్రాయశ్చిత్తమే లేదు. నా మాట విను. ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యి. గంగా స్నాన ఫలితాన్ని, అశ్వమేధ యాగ ఫలాన్ని పొంది తరిస్తావు. పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్న దోషము నశిస్తుంది అంటూ హితోపదేశం చేశాడు ఆ ఋషి. మహానుభావ, అవేమి మాటలు? పాప ఫలితంగా నరకయాతనలను ఎప్పుడు కలుగుతాయో కలగవో, కానీ దారిద్ర్యంతో పడే జీవన యాతనలను దాటి బయటపడ్డమే ముఖ్యము. తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరం అయిపోయి చిక్కి శల్యమైపోయి బ్రతకడము, ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షం కోసం అరులు చాచడము ఎంత అవివేకమో తెలుసా మీకు? మీరు ఏమైనా అనండి, ఎన్నైనా చెప్పండి, నేను నా కుమార్తెను ధనం ఇచ్చిన వారినికే ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు మహారాజు. మహారాజు ఆలోచన చూసిన యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దారిని తాను వెళ్ళాడు. కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు. అతడు నరకానికి వెళ్ళాడు. అక్కడ అనేక విధాలైన చిత్రహింసలను అనుభవిస్తున్నాడు. సూర్యుని పూర్వీకుడైన ధర్మనిరతుడైన శృతకీర్తిని సూర్యుడు చేసిన పాప ఫలితం కారణంగా స్వర్గం నుంచి నరకానికి తీసుకుపోయారు. శృతకీర్తి నేను ఏ విధమైన అధర్మాలను చేయలేదు. వ్రతక్రతు దీక్షలతోటి దాన ధర్మాలతోటి బ్రతుకంతా గడిపినందువల్ల నాకు స్వర్గలోకవాసం లభించింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నాకు నరకయాతనలను పెడుతున్నారు? దానికి కారణం ఏమిటి అని యమధర్మరాజునే ప్రశ్నించాడు శృతకీర్తి. అప్పుడు యమధర్మరాజు, ఓ శృతకీర్తి, నువ్వు పరమ పవిత్రమైన వాడివే, కానీ నీ వంశంలో సూర్యుడు అనే ఒక రాజు రాజ్యభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ డబ్బుకి కక్కుర్తిపడి తన కుమార్తెను మునికుమారునికి అమ్మాడు. అతడు చేసిన ఆ దోషం వలననే నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు. ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని అడిగాడు శృతకీర్తి యమధర్మరాజుని. అప్పుడు యమధర్మరాజు, ఓ రాజా, సూర్యుని భార్యాపుత్రికలు నర్మదా నదీ తీరాన పర్ణకుటీరంలో నర్మదా నదీ తీరంలో పర్ణకుటీరంలో నివసిస్తున్నారు. సూర్యుని భార్యాపుత్రికలు నర్మదా నదీ తీరంలో పర్ణకుటీరంలో నివసిస్తున్నారు. సూర్యునికి చిన్న కుమార్తె యుక్త వయసులో ఉంది. నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడికి వెళ్ళి కార్తీక మాసంలో అలంకారపూర్వకంగా కన్యాదానం చేయించు. ఆ పుణ్యం వల్ల నీ దోషం తొలగిపోతుంది, నీకు నరకం నుండి విముక్తి కలుగుతుంది అని హితవు చెప్పాడు యమధర్మరాజు శృతకీర్తికి. శృతకీర్తి తన వంశీయుడైన సూర్యుని కుమార్తెకు కన్యాదానం చేయుట. శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నదీ తీరానికి చేరుకొని సూర్యుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు. సూర్యుని భార్యకు తమ దుస్థితిని, కన్యాదాన వైభవాన్ని గురించి, కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వల్ల కలిగే సత్ఫలితాన్ని గురించి ప్రబోధ చేశాడు శృతకీర్తి. అప్పుడు అందరూ కలిసి సూర్యుని రెండవ కుమార్తెను విజ్ఞాని, మంచి అందము, ఆకారము కలిగిన యోగ్యుడైన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు. అందరూ తరించిపోయారు. మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది. కనుక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వలన వచ్చే ఫలితం ఎంతో గొప్పది. బిడ్డలు లేనందువలన కన్యాదానం చేయలేని వారైనా సరే ఏ నిరుపేదకో సహాయపడి కన్యాదానం చేసినా లేదా చేయించిన వరుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన పై ఫలితం దక్కుతుంది. అది కుదిరిని వారు విధుల ప్రకారంగా ఆబోతుకు వివాహము అంటే అచ్చుపోసి వదలడం చేసినా సరే ఫలితం లభిస్తుంది అని వశిష్ఠ మహర్షి వివరించారు. ఆడపిల్ల ఆదిపరాశక్తి అంశ. ఆమెని అమ్ముకునేవాడికి ఏ గతి పడుతుందో సూర్యుడి కథ సూచిస్తోంది. కన్యను ఉత్తమమైన దానం చేయాలే తప్ప అంగడిలో సరుకులా పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది. 13వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో అరుణాచలేశ్వరాయ. ఓం నమో కాశీ విశ్వేశ్వరాయ. ఓం నమో ఉజ్జయిని మహాకాళేశ్వరాయ. ఓం నమో అరుణాచలేశ్వరాయ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.